జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా సరే కానీ సోషల్ మీడియా పబ్లిసిటీతో సోషల్ మీడియా స్ట్రెంత్ తో మా పార్టీలో సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళకి ఏముంది, ఏ ఫేమ్ ఉంది, ఏ రకంగా వాళ్ళు పనిచేస్తారు, ఏ రకంగా ప్రజలకి కనెక్ట్ అయి ఉంటారు, ఎలాంటి వాల్యూస్ తో ఉంటారు అన్న దాని మీద మా సిద్ధాంతాలు పార్టీ సిద్ధాంతాలకి ఆశయాలకి కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తులు రబ్బర్ చెప్పులు వేసుకోవాల్సినటువంటి వ్యక్తులు కూడా పదవులు పొందినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సీట్లు పొందినటువంటి పరిస్థితి కూడా ఉంది మాకు. అంటే క్యాష్ బ్యాగులు పట్టుకొని వచ్చేస్తే సీట్లు ఇచ్చేటువంటి వైసీపీ లాగా సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి మా జనసేనలో లేదండి. ఒక అడుగు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గినప్పటికీ కూడా ఎక్కడ ఎథిక్స్ కానీ వాల్యూస్ కానీ తూట్లు పడవన్నటువంటి వ్యక్తులు మాత్రమే సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన రాజకీయంగా కూడా సూట్ కేసులు మార్చిన వాళ్ళకో లేకపోతే దోపిడీదారులకో లేకపోతే మైనింగ్లు చేసుకునే వాళ్ళకో మా అధినేత సీట్లు ఇవ్వలేదండి. ఆయన 21 సీట్లు అమ్ముకున్నారని కూడా ఆయన మీద విష ప్రచారం చేశారు. అమ్ముకునేటువంటి వ్యక్తులు అయితే సగం సీట్లు తీసుకొని ఆ రోజు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో సగం సీట్లకి డిమాండ్ చేసి కావలసిన కోట్లకి సీట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇన్ని మాటలు మాతో మా అధినేత పడి ఉండేవారు కాదు. అలాగే ప్రజల నుంచి కానీ మిగతా క్యాడర్ నుంచి కూడా నాయకుల నుంచి కూడా ఇన్ని మాటలు పడి ఉండేవారు కాదు. వైసీపీ వాళ్ళతో ఇన్ని మాటలు అనిపించుకునేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు సార్. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పాలంటే దువ్వాడ మాధురి గారు దువ్వాడ వాణి గారి వారసత్వం, తండ్రి వారసత్వం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి. ఈయనకి రాజకీయంగా అక్కడ ఏం బలం ఉందన్నది తెలియదు. మనం చూసాం సార్ తెలంగాణ ఎన్నికల్లో కూడా బర్రెలెక్కనే ఒక ఆమె సోషల్ మొత్తం అంతా చూసుకుంటే మొత్తం ఆ అమ్మాయి మొత్తం అంటే అమ్మాయి ఎమ్మెల్యే అయిపోతుంది గ్యారంటీగా. ఇలాంటి అమ్మాయిలు నిజంగా అమ్మాయి ఖచ్చితంగా వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, ఇలాంటి అమ్మాయి గెలవాలని చాలా మంది కోరుకున్నారు. కానీ ఆ కాన్స్టిట్యున్సీలో ఆమెకు వచ్చిన ఓట్లు ఏంటండి 5,000 ఓట్లు. అంటే దివ్యల మాధురి గారికి దువ్వాడ శ్రీనివాస్ గారికి వాళ్ళున్న ఫేమ్ కూడా అటువంటిదే. డబ్బు హోదా ఉన్నప్పుడు ఎంత మీడియాని కవర్ చేయొచ్చు, లేకపోతే సోషల్ మీడియాని కొనొచ్చు. సోషల్ మీడియా అంటే ఇది టాపిక్ కి సంబంధం లేకుండా కూడా మిమ్మల్ని ఒకటి అడగాల్సి వస్తుంది ప్యానల్లో ఉన్న వాళ్ళని. సోషల్ మీడియాలో ఈ రోజుల్లో చాలా దారుణమైన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఓపెన్ చేయంగానే ఎటువంటివి వస్తున్నాయో న్యూస్ తెలుసు. గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇంకోటి ఏది లేదన్నట్టుగా నాన్వేషన్ అని అతను ఏదో బండ బూతులు మాట్లాడటాన్ని ఈ రకంగా చూడాల్సి వస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఏ రకంగా చూడాలి, ఈ నాన్వేషన్ లాంటి వ్యక్తుల్ని ఏ రకంగా చూడాలంటారు అసలు? నాన్వేషన్ అలాంటి వ్యక్తులు కావచ్చు సార్, అనసూయ లాంటి వ్యక్తులు కావచ్చు, కొంతమందిని ఏ రకంగా ప్రజలు చీకొట్టారు అన్నది కూడా పూర్తిగా తెలుసు. ఎందుకంటే మనం భారతదేశంలో బతుకుతున్నాం, బ్యాంకాక్ లో బతకట్లేదు, ఎక్కడ వేరే దేశాల్లోని విచ్చలవిడితనంగా ఉండేటువంటి సొసైటీలో మనం బతకట్లేదు. అంటే ఒక భవిష్యత్తు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే వీళ్ళు బాత్రూమ్ లో చేయాల్సినటువంటి పనులు పబ్లిక్ లో వచ్చి బజార్ లో చేస్తూ ఉంటే చీకొడతారు సార్ ప్రజలన్న వాళ్ళు ఎవరన్నా చీకొడతారు. ఇక్కడ ఒక విషయం కూడా చెప్తాను. అంటే ఇది వరకు జరిగినవి అప్పుడు జరగలేదా ఇప్పుడు జరగలేదా అని కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు జరగలేదా ఇప్పుడు జరగలేదా అంటే ఒకప్పుడు తెర మీద సినిమా వేసేవారు సార్, వెళ్తే అక్కడ వెళ్ళి చూసేవాళ్ళు పెద్దల సమక్షం, లేకపోతే ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి సినిమా చూపించేవాళ్ళు. ఎవరన్నా చూడుకొని చిన్న చిన్న అసభ్యకరమైన సన్నివేశాలు వస్తే కింద బఠానీలలో పేలాలో పడేసి ఏరుకోమనేవారు మా చిన్నతనంలో. తర్వాత ఒక ఎంటైర్ ఊరంతా కలిపి ఒక చోట కూర్చొని సండే సినిమా వస్తే చూసేవాళ్ళు. మేము 90s కిడ్స్ కాబట్టి మాకు తెలుసు. అక్కడ కూర్చొని సినిమా చూసేవాళ్ళం సండే. అంటే ఊరంతా వీధంతా కూర్చొని అక్కడ సినిమాలు చూసేటువంటి పరిస్థితి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంట్లో అందరూ కూర్చొని టీవీ హాల్లో చూసేటువంటి పరిస్థితి. అప్పుడు కూడా కొన్ని చూడకూడని ఇబ్బందికరమైనటువంటి సినిమా సన్నివేశాలు వచ్చినప్పుడు అక్కడ టీవీలో కూడా కొన్ని కట్ చేసేస్తే వేసేవాళ్ళు. వేసినా అలాంటప్పుడు కూడా పిల్లలకి ఏదో డైవర్ట్ చేసేవాళ్ళు సార్ మా చిన్నప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఒకటి చెప్పండి, టాపిక్ సంబంధం లేకపోయినా ఒకటైతే అడగాల్సి వస్తుంది. చెప్పండి, ఒక్క మాట ఇది కంప్లీట్ చేయనివ్వండి. అది జస్ట్ ఇవాళ పిల్లల బెడ్రూమ్ లోకి సార్ సింగిల్ గా వాళ్ళ చేతుల్లోకి మొబైల్ ఫోన్ అనేది కానీ ట్యాబ్ అనేది కానీ ల్యాప్టాప్ అనేది కానీ వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి అసభ్యకరమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు ఆ వాటిని స్పందించకపోయి దాన్ని ఖండించకుండా దాన్ని ప్రోత్సహిస్తే రేపు పొద్దున్న భవిష్యత్తు తరాల్లో పిల్లలు చాలా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉండదు సార్. మాకున్న సంస్కారం ఈ రోజు చిన్న పిల్లల కొంతమందిలో లోపించింది, వాళ్ళు పెంచే విధానంలో లోపించింది. అలాగే మీరు తర్వాత వచ్చినటువంటి జనరేషన్ చూడొచ్చు, వాళ్ళలో కూడా కొన్ని వాల్యూస్ కానీ కొన్ని ఎథిక్స్ కానీ మిస్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా
తగ్గింది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ పర్యవేక్షణ కూడా లేకపోవడం కూడా ఈ విచ్చలవిడితనానికి చాలా మంది అలవాటు పడుతున్నటువంటి పరిస్థితి. సొసైటీ నాశనం అయిపోతూ ఉంటే సొసైటీని కొంతమంది మాత్రమే ఫోకస్ అవుతూ నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఎవరు ఊరుకుంటారు సార్? మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు. మీ పిల్లల్ని మీరు అదే విధంగా పెంచాలని అనుకోరు కదా. సొసైటీలో మంచి వాళ్ళగానే పెంచాలని అనుకుంటారు. మా పిల్లల్ని మేము అలాగే అనుకుని ఉంటాం. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు కానీ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు అనసూయ ఉంది సార్, లగ్జరీ లైఫ్ అలవాటు పడినటువంటి వ్యక్తి. ఏ బ్రాండ్ కార్ వచ్చినా సరే కానీ ఆమె ఖచ్చితంగా ఆమె ఇంట్లో కొత్త కారు ఉండాలి. కొన్ని కోట్ల రూపాయలతో కూడా కార్లు కొంటుంది అనసూయ. అలాంటప్పుడు ఏమన్నా చూపిస్తుంది ప్రపంచానికి? దివ్యల మాదిరి ఉంది, రోజుకొక పూటకొక గంటకొక కొత్త చీర కట్టాలన్న ఏమామిది 50 లక్షల రూపాయలు నగలు నెలకి వేసుకుంటానండి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు సొసైటీలో? చేసినప్పుడు వీళ్ళ ఆదర్శమా, వీళ్ళ నాయకులా? రైట్ పెంచి పోషిస్తారా సొసైటీలో? ఎస్, ఒక్కటి చెప్పండి, ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి అన్నీ కూడా మరి రాజకీయాలకు ఏమన్నా ముడిపడే అవకాశం ఉందంటారా? సోషల్ మీడియాలో ఎక్కువ పేరు తెచ్చుకోవడం ద్వారా, లేదంటే ఎయిదర్ గుడ్ ఆర్ నెగిటివ్ ఏదైనా. ఇప్పుడు అన్వేషణ విషయంలో కూడా ఆయన హిందూ దేవతలను అన్వేషణ వ్యక్తి అతి దారుణంగా తిట్టాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాం. మరి రానున్న రోజుల్లో అతను ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అతను మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? టాపిక్ సంబంధం లేకపోతే ఇది మిమ్మల్ని అడుగుతున్నా, ఒక మైలుగా మీరు చెప్పాలని. నాన్వేషణ లాంటి వ్యక్తులను కూడా సార్ సొసైటీలో ఎంత మంది అంటే ఇతర దేశాలకు వెళ్ళి కష్టపడుతున్నాడు, అన్ని ప్రపంచం మొత్తం చూపిస్తున్నాడు అనేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ వెళ్ళడం కానీ, చాలా మంది ప్రేక్షకులు ఆయన ఛానల్ ఫాలో అవడం కానీ చూసాం. ఒక్కరోజు ఇక్కడ భారతదేశంలో కానీ, ఇక్కడ హిందూ దేవతల మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తుల మీద కానీ మాట్లాడిన తర్వాత నా అన్వేషణ ప్రయాణం ఏమైంది సార్? కొన్ని లక్షల మంది బయటకు వచ్చేసారు వర్కౌట్ చేసి. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా కొంత మాత్రమే ఫాలో అవుతారు తప్ప చెడుని అందరూ ఫాలో అవ్వరు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి కరెక్టివిటీగా చెప్పండి, ఈ సోషల్ మీడియాలో ఈ రకంగా బయటికి తిరగటం వల్లనే మాధురి కావచ్చు, అదేవిధంగా దువ్వాడ సీన్ కావచ్చు, వైసీపీ నుంచి బయటికి సస్పెండ్ చేయబడ్డారని మీరు భావిస్తున్నారా? సార్ ఇదైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అంటే దువ్వాడ శ్రీనివాస్ గారిని, దివ్యల మాధురి గారిని ఎందుకు సస్పెండ్ చేశారన్న